బ్రేకింగ్ న్యూస్ అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం వద్ద క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కానుంది. ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల స్థలంలో ఇవాళ సాయంత్రం భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్, ఏపీ మంత్రులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. మొత్తం 2600 మంది అతిథులు ఈ సభలో పాల్గొననున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. నేడు అమరావతి చరిత్రలో బిగ్ డే అంటూ సీఎం చంద్రబాబు నిన్న ట్వీట్ చేశారు. 1990లలో ఐటీ తర్వాత క్వాంటమ్ టెక్ పవర్గా మారడంలో నేడు మరో అడుగు పడబోతోందని పేర్కొన్నారు. యువతకు హైటెక్ ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు అంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కానుంది. ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల స్థలంలో ఇవాళ సాయంత్రం భూమి పూజ జరగబోతోంది. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం. సార్ రాజేష్, క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంతో ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యువతకి ఇది ఏ రకంగా ఉపయోగపడబోతోంది? సో దీనిపైన ప్రభుత్వం ఎంత ఫోకస్గా ముందుకెళ్తోంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అని చెప్పాలి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అనేది ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుని మార్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు అమెరికాలో సిలికాన్ వ్యాలీ అదేవిధంగా హైదరాబాద్లో జినం వ్యాలీ విన్నాము. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది భవిష్యత్తులో కొన్ని తరాలకి ఇది ఉపయోగపడే అవకాశం కనబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భూమి పూజ జరగబోతుంది. ప్రస్తుతం నేను సభ వద్ద ఉన్నాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక దిక్సూచిగా మారే అవకాశం కనబడుతుంది. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కనబడే అవకాశం ఉంది. గతంలో 95 ఆ టైంలో ఐటీ రంగానికి సంబంధించి చూసాం, తర్వాత కంప్యూటర్స్, తర్వాత సూపర్ కంప్యూటర్ చూసాం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యుగం నడుస్తున్న ఇలాంటి తరుణంలో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అనేది కొత్త రాబోయే తరానికి ఒక బిగ్ అచీవ్మెంట్గా కనబడుతుంది. ముఖ్యంగా దేశంలో మొదటిసారి క్వాంటమ్ వ్యాలీ అనేది ఏర్పాటు చేసిన క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప అచీవ్మెంట్ గానే చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జితేంద్ర సింగ్ ఇద్దరు చేతుల మీదుగా క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి వ్యాలీ ప్రారంభం కాబోతుంది. మొత్తం 8 టవర్స్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. 8 టవర్స్ సంబంధించినటువంటి పనులు కూడా ఇప్పటికే ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్. 8 టవర్స్ కూడా దాదాపు 8.5 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన ప్రధాన భవనం అనేది అత్యంత కీలకం. దాన్ని దాదాపు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేయబోతూ ఉన్నారు. G+1గా ఆ భవనం అయితే ఉండబోతుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో అనేక మంది యువతకి ఉద్యోగోపాధి అవకాశాలు లభించే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఈ స్టేజ్ వద్ద అమరావతిలో నిర్మాణం కాబోతున్నటువంటి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి నమూనాలు కూడా ప్రదర్శించారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పూర్తయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఎగ్జాంపుల్ చూపించడానికి డిజైన్స్ అంతా చూపించారు. చూడొచ్చు, మొత్తం 8 టవర్స్గా ఉంటాయి. మొత్తం కూడా అడ్డు 4 టవర్స్ నిర్మాణం చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఎల్ఎన్టీ సంస్థ ఈ క్వాంటమ్ వ్యాలీ సంబంధించిన భవనాలని నిర్మాణం చేయబోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్లో IBM అదేవిధంగా TCS కూడా కీలక భూమిక పోషించబోతున్నాయి. ఇది మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఇది ప్రధాన భవనం. ఇది క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ప్రధాన భవనం. ఇది G+1లో దీని నిర్మాణం చేయబోతున్నారు. ఇవన్నీ కూడా దాదాపు 48 అదేవిధంగా 29 టవర్స్లో వీటన్ని నిర్మాణం చేయబోతున్నారు. ఇటు 4 టవర్స్ రాబోతున్నాయి. ఉద్దండరాయునిపాలెం సమీపంలో 50 ఎకరాల్లో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇదే ప్రధాన క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి కంప్యూటర్. ఇది ఇలా అంటే ఒక నమూనాలాగా పెట్టారు. లోపల అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ప్రధాన కంప్యూటర్ ఉండబోతుంది, క్వాంటమ్ కంప్యూటర్ ఉండబోతుంది. ఇది ప్రధాన భవనంలో ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి ప్రధాన భవనంలో దాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రధాన భవనాన్ని పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. తర్వాత దశల వారికి మిగతా 8 టవర్స్ను కూడా నిర్మాణం చేసే అవకాశం కనబడుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ టెక్నాలజీ వైపు చూస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రధాన కేంద్రం దేశంలో ఎక్కడా లేదు. ఇంతకుముందు ఇతర దేశాల్లో 2-3 కంట్రీల్లో మాత్రం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్
ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. తర్వాత దేశంలో మొదటిసారిగా క్వాంటమ్ వ్యాలీ అనేది ఆంధ్రప్రదేశ్లో, అందులో అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణం అయితే జరగబోతుంది. ఏదేమైనప్పటికీ ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మారుస్తుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ ఉన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో హైటెక్ సిటీతో సాఫ్ట్వేర్ రంగానికి ఏ విధమైన ఊతమిచ్చామో, ఇప్పుడు భవిష్యత్ తరానికి అమరావతి వేదికగా నిర్మాణం కాబోతున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ కూడా భవిష్యత్ తరాలకి ఒక దిక్సూచిలాగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాస్తవానికి జనవరిలోనే దీనికి భూమి పూజ జరగాల్సి ఉంది. కొంత డిలే అవడం కారణంగా ఇప్పుడు ఈ నెలలో భూమి పూజ శంకుస్థాపన అయితే చేస్తున్నారు. ఆగస్టు నాటికి ఒక ప్రధాన భవనాన్ని పూర్తి చేసి డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది రాజేష్. మధ్యాహ్నం 3 గంటలకు అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తోంది. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత భూమి పూజ జరగబోతోంది. రాష్ట్రానికి ఒక గ్లోబల్ గుర్తింపు రాబోతుంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన ట్వీట్ చేశారు. 50 ఎకరాల్లో ప్రభుత్వం ఈ క్వాంటమ్ వ్యాలీని నిర్మాణం